హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర ప్రమాదం, 694 మంది కన్నుమూత. అసలు ఎలా జరిగింది, ఇంతమంది చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మయన్మార్, థాయిలాండ్ లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్ లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కు పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 1670కి చేరింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం మరణాల సంఖ్య 10,000 వరకు చేరవచ్చని అంచనా వేసింది. ఇప్పటికీ నిరంతర భూకంప ప్రకటనలు కొనసాగుతున్నాయి. ఇవి ప్రజలను భయపెడుతున్నాయి. శుక్రవారం రాత్రి 11:56 మయన్మార్లో మళ్లీ భూకంపం ప్రకటనలు సంభవించాయి. అయితే స్థానిక సమయం ప్రకారం శుక్రవారం రాత్రి 11:56 ప్రకంపనలు 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపిన ప్రకారం ఈ భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల జరిగిన విధ్వంసాన్ని ఇట్టే అంచనా వేయవచ్చు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 30 అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే దీనిలో 43 మంది కార్మికులు చిక్కుకున్నారు. భూకంపం తర్వాత బ్యాంకాక్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మయన్మార్ లో భూకంపం కారణంగా కనీసం 255 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. భారత్ మయన్మార్ కు సహాయం కోసం C-130 జే విమానం ద్వారా సుమారు 15 టన్నుల సామాగ్రిని పంపింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.